బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొత్తకోటతో పాటు ఆత్మకూరు, అమర్చింత, మక్తల్, నారాయణపేటలో జరిగిన రోడ్ షోలు, బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయి. అన్ని చోట్ల కాంగ్రెస్ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా రాములమ్మను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టు విక్రమార్కతో పాటు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. రాములమ్మ గారికి అలాగే జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మక్తల్ కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ గుప్తా, వాకిటి శ్రీహరి, నిజాం పాషా, అక్కల సత్యనారాయణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారు, అప్పుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి దయచేసి 2014లో అప్పుడు వేసి 4 ఏళ్ళు అవసరపడ్డారు. ఏం లబ్ధి పొందలేదు. 5 ఏళ్ళు పరిపాలించడంలో ఏం చేస్తారని మేము భావిస్తాం. కానీ ఏదైతే వాగ్దానాలు చేశారో, సంక్షేమ పథకాలను తీసుకొచ్చారో ఏది ఒకటి కూడా అమలు చేయలేదు. చెప్పడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఆ నలుగురు తెలంగాణను స్థాపిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. కానీ 2 వర్షాలకు ఏ రకాల మేలు జరగట్లేదు. ముఖ్యంగా యువకులకు మేలు జరగట్లేదు. కావచ్చు, మనకు గొప్ప పథకం తీసుకొని వస్తున్నా అని చెప్పాం. ప్రతి ఇంటికి నీటి చుక్క ఇవ్వకపోతే నేను ఓటు అడుగున్నానని చెప్పాం. సిగ్గుందా? నువ్వు ఏ ఇంటికి నీళ్లు ఇచ్చావు? ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓటు వేయడానికి వస్తా ఉన్నాం? మేము అడుగుతా ఉన్నాం,
ఇదే మహబూబ్నగర్ జిల్లాలో కడవలో చెప్పావు. కుర్చీ వేసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిస్తాను, ప్రతి నెల గెస్ట్ హౌస్ లో వచ్చి పడుకొని పూర్తి చేస్తానని చెప్పావు. గెస్ట్ హౌస్ ఏమైంది? ఆ కుర్చీ ఏమైంది? నువ్వు కూర్చునే కార్యక్రమం ఏమైంది? పాలమూరు రంగారెడ్డి ఏమైంది? అందులో పాడే నీళ్లు ఏమైంది? అన్ని ఏమైనా అడుగుతా ఉన్నాం. చివరికి నీళ్లు లేవు, గెస్ట్ హౌస్ లేదు, కుర్చీ లేదు. కానీ కోట్ల రూపాయలు దాని పేరు మీద కాంట్రాక్టులు మాత్రం పంచాలని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆసన్నమైనది, యుద్ధానికి బయలుదేరాం. సమయం ఆసన్నమైనది. రేపు జరిగేటువంటి పోరాటం ప్రజలకి దొరలకి మధ్య జరుగుతున్న పోరాటం. ప్రజలకి దొరలకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ప్రజలు గెలవాలా, దొరలు గెలవాలా చర్చడం కోసే కాంగ్రెస్ పార్టీ బయలుదేరింది. ప్రజలే గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ బయలుదేరింది. నువ్వు వస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం జనం దక్కుతున్న సింహాలాగా కనిపిస్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమని చెప్పడానికి మేము ఉత్సాహం చేస్తామని